లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి పాత బట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైవస్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూసి దాసగన్నుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు, నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది. మో మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగొన్న విన్నపం అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందచేశాడు. రోజు సద్ది అన్నం తినే వారికి పంచభక్షాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకుని మునుపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు. కొత్త చీర కట్టుకోలేదే, అయినా భావన మారడం వలన మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాసగన్నుకు అనిపించింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకొని చింకి గుడ్డను కట్టుకొని వచ్చినా ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. పేదరికం వలన పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయటం దీన్ని పేదరికం, గౌరవంగా తిరగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖ దుఃఖాలు. దాసగను యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడి లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం. ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. చింకి చీర కూడా ఈశ్వరుని అంశం. దాత దానం దేయం వీని అన్నింటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను, నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడీ విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్యగానే లేక నిర్జన ప్రదేశాలలోనో ప్రకటితమవుతారు. ఒకరికి మచ్చిందర్ కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో, కోల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారం ప్రకటితమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ దర్శనం